హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్‌కి. ఈరోజు నేను అందరికీ ముందుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను న్యూ ఇయర్ స్పెషల్ ముగ్గు వేస్తున్నాను. చాలామంది చిన్న చిన్న ముగ్గులు చూపించమంటున్నారు. మనకు చిన్న ముగ్గులు అంటే కదా, అన్ని పెద్ద ముగ్గులే ఎక్కువచ్చు. కానీ ఈసారి చిన్న ముగ్గు అయితే చూపిస్తున్నాను. మీరు గుమ్మం ముందు వేసుకోవచ్చు. అపార్ట్మెంట్లో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చుక్కలు మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేను పెట్టింది 8 చుక్కలు, 2 వరుసలు, మళ్ళీ సరి చుక్క 2 వచ్చే వరకు అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా అందంగా ఉంటుంది. ఇదిగోండి 2 చుక్కలండి. 2 చుక్కలు పెట్టుకుని 8 వచ్చే వరకు ఇలాగ 2 వరుసలు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ సరి చుక్క 2 వచ్చే వరకు పెట్టుకోవాలి. ఎటు చూసినా 2 రావాలి చూడండి. ఓకేనా? ఈ మధ్యలో లైన్స్ ఇలా కలుపుకోవాలి. కొంచెం అటు ఇటు వచ్చిన మనం కలర్ వేసుకునేటప్పుడు సెట్ చేసేసుకోండి. ఇది ఊరికే సపోర్ట్గా గీసానండి. ఈ 2 చుక్కలదిని అవసరం లేదనమాట. ఇగో ఈ సెకండ్ చుక్క నుంచి ఇట్లా తీసుకో. షేప్ ఇలా రావాలి. లేదంటే ఇక్కడ ఆక్ షేప్ కింద గీసుకోండి. ఫస్ట్ మీకు ఈజీ అవుతుంది. కొంచెం కిందకి దిగాలి. ఇదిగోండి మిడిల్ లైన్లో ఈ లైట్ పింక్, డార్క్ పింక్, ఇవి యాక్చువల్లీ డార్క్ కలర్స్. ఇంకా లైట్ కలర్స్ ఉన్నాయి. దీనికన్నా డార్క్ లైట్ అనమాట. ఇది కొంచెం డార్క్ బ్లాక్ మిక్స్ చేసి ఉన్నాయి. ఒకవేళ మీకు మిక్సింగ్ కలర్స్ అది కావాలి, ఎలా కలుపుకోవాలనుకుంటే ఆల్రెడీ వీడియో చేశానండి, లింక్ పెడతాను చూడండి. ఓకే. దీని తర్వాత ఈ సైడ్స్ గ్యాప్ ఇచ్చాను కదా, ఇక్కడ లైన్గా ఇలా వేసుకుని తర్వాత షేడ్ ఇవ్వాలి కొంచెం. లోటస్కి ఈ పింక్ కలర్ వేస్తున్నానండి. అయితే ఇగో ఈ పింక్లో ఫస్ట్ కొంచెం ఇగో ముగ్గు వేస్తున్నాను. అంటే లైట్ కలర్ కావాలి ఇంకా బాగాను, అందుకని కొంచెం ముగ్గేసి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకుని ఫస్ట్ ఇక లైట్ కలర్ వేస్తాను. ఇలా సగం వరకు లైట్ కలర్ వేసేసుకోవాలి. తర్వాత డార్క్, ఇలా పైన కొంచెం ఇలా డార్క్గా వేసుకోవాలి. ఇలాగా కొంచెం అంటే థిక్గా, అంటే గ్యాప్స్ లేకుండా. ఇలా వేసుకున్న తర్వాత ఈ లైట్ కలర్ ఎక్కడైతే వేసామో ఇక డార్క్ నుంచి లైట్గా షేడ్ ఇచ్చినట్టు చేసుకోవాలి. కొంచెం మొత్తం అంతా కింద వరకు డార్క్ చేసేయకండి, కొద్దిగా ఇంతే. ఓకే. ఇట్స్ ఫస్ట్ ఇలాగా కరెక్ట్గా అన్ని ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వైట్ మీద లైట్ కలర్ వేసాక దాని మీద ఈ డార్క్ కలర్ ఊరికే వేసామన్నట్టుగా షేడింగ్. లేకపోతే ఏమవుద్దంటే ఇక్కడ ముక్కలు అతికిచ్చినట్టు ఉంటుంది అనమాట, డార్క్ కలర్ నుంచి షేడింగ్ ఇవ్వకపోతే. దీని తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఇక ఇందులో వేసాను చూడండి, ఈ మధ్యలో ఆ కలర్ వేస్తున్నాను. అవుట్లైన్ కింద ఇలా చేసేసుకుని ఇక్కడ వరకు గింతే, ఎక్కువ అవసరం లేదు.
ఈ కార్నర్స్లో కొంచెం డార్క్ వేసుకోవాలి, కొంచెమే ఇక ఇంతే. ఓకే, ఇట్లా పికాక్స్కి ఎక్కువ కలర్స్ షేడింగ్స్ ఏమి యూజ్ చేయట్లేదు, ఒక 3 కలర్స్ తోటి చూపిస్తాను మీకు, మధ్యలో మళ్ళీ వేరే కలర్స్ వేసుకోవచ్చు. అయితే ఫస్ట్ లైట్ కలర్ బ్లూ, అంటే మనకి రిన్సో బ్లూ ఉంటుంది చూడండి, దాని మీద కొంచెం డార్క్ ఉంటుంది అనమాట, అంతే. దానికన్నా డార్క్ కలర్ ఇది. ఓకే, తర్వాత ఇదిగో దానికన్నా డార్క్ కలర్ ఇది, మనకి నీర్మందు కలర్, ఉజాల కలర్ అనమాట, డార్క్ బ్లూ ఇది. ఓకే, ఇదిగోండి ఫస్ట్ లైట్ బ్లూ వేసేసుకోండి ఇట్లా, మొత్తం ఫిల్ చేయని అవసరం లేదండి, లైట్ బ్లూ ఇలా మిడిల్లో కంపల్సరీ లైట్ బ్లూ ఉండాలి, సైడ్స్ ఎక్కువ రాకపోయినా పర్లేదు. తర్వాత దీని తర్వాత డార్క్, ఈ షేప్ ఎలా ఉందో అలాగా కొంచెం కార్నర్ దాకా ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఇలాగా ఆ షేప్ని ఇదే కలర్ని కొంచెం ఇట్లా ఏదో లైన్స్ గీసినట్టు కాకుండా మధ్యలో కూడా ఇలా షేడింగ్ వచ్చినట్టు ఈ డార్క్ కలర్ని ఇలా వేసుకురావాలి, కొద్దిగా షేడింగ్ ఇచ్చినట్టు, ఎక్కువ కాదండి మళ్ళీ, ఎందుకంటే లైట్ కనపడకుండా వెళ్ళిపోతుంది. ఓకే, దాని తర్వాత ఇక డార్క్ చూపించాను కదా, ఈ డార్క్ వేసుకురావాలి, అవుట్ లైన్ ఫస్ట్ డార్క్ వేసుకురావాలి. ఆ షేప్ ఎలా ఉందో అలాగా వేసుకురావాలి. వేసుకురావాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్లూ కలర్ తోటి ఇట్లా పల్సగా ఇలాగా షేడింగ్ ఇచ్చినట్టు ఉండాలి, అప్పుడు మీకు ముగ్గు చాలా అందంగా ఉంటుంది అనమాట. ఎక్కువ అంటే ఏదో ఒక లైన్ గీత గీసినట్టు కాకుండా ఇలా ఇచ్చారనుకోండి షేడింగ్, అప్పుడు అంత అందంగా ఉంటుందో ముగ్గు చెప్పొద్దు. నోస్కి వేసుకోవడానికి ఆరెంజ్ కలర్ అండి, ఆరెంజ్ కలర్లో ఈ బ్లాక్ అండ్ రెడ్ మిక్స్ అయ్యి ఉంటుంది కలర్ అనమాట, డార్క్ మెరూన్ కలర్ లాంటిది అనుకోండి. ఓకే, ఈ మెరూన్ కలర్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి కొంచెం, ఈ ఆరెంజ్లో, ఎందుకంటే ఆరెంజ్ బాగా ఎక్కువ అంటే డామినేషన్ చేసేస్తుంది, లేకపోతే కొంచెం డార్క్ ఉండాలి. కొన్ని లైట్గా ఉన్నాయి అనుకోండి అది కూడా కష్టమే మనకి, అందుకు లైట్ అంటే డామినేషన్ చేసేస్తుంది ముగ్గుని, అందంగా కనిపించదు అనమాట. అందుకే ఆరెంజ్లో మెరూన్ కలర్ వేస్తే కరెక్ట్గా కలర్ వస్తుంది, నోస్ కలర్ కింద. వేస్తాను చూడండి, కనిపిస్తుంది. ఇలా వేసి ఇక్కడ కొంచెం లావుగా ఉండాలి కింద, ఇది ఇలా ఫిల్ చేసేయాలి. లావుగా ఉంది కదా, ఇప్పుడు ఈ మెరూన్ కలర్ ఉంది కదా, మెరూన్ తోటి అవుట్లైన్ వేయండి, ఎక్కువ లావు వేయకూడదు, ఇంతే. కళ్ళుకి ఇలా ఇలా వేసి మధ్యలో కూడా ఇట్లా బ్లాక్ వేసేయండి, తర్వాత వైట్ డాట్ పెట్టుకుందాం. ఈ నెక్ దగ్గర ఈ మెరూన్ కలర్తో వేస్తున్నానండి. ఇంకేం వేయలేదు, ఓన్లీ డాట్స్ పెట్టండి, మీరు వేరే కలర్ అయినా సరే వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇదిగోండి ఎల్లో కలర్, లెమన్ ఎల్లో ఇది, ఈ ఎల్లో కలర్ తోటి ఈ షేప్లో పెట్టుకోండి.
ఇది ఆరెంజ్ కలర్ అనమాట. ఇది ఇదిగోండి రెడ్ వేస్తాను, అంటే డార్క్ కలర్ మెరూన్ లాంటిది వేస్తాను. తర్వాత బ్లూ వేస్తున్నాను. డాట్స్ పెట్టుకొస్తాను అంతే. ఇది డార్క్ కలర్ గ్రీన్ అనమాట. ఈ గ్రీన్ని ఇట్లా డాట్స్ వచ్చినట్టు దీనిలోంచి కలిపి డాట్స్ వచ్చినట్టు ఇట్లా డాట్స్ పెట్టండి అంతే, ఏం లేదు. ఇట్లా మనం మామూలుగా చుక్కలు పెట్టుకుంటాం కదా, అదే ఇలా క్రాస్గా. ఇదిగోండి ఇక్కడ నేను మళ్ళీ ఏంటంటే కొంచెం ప్లెయిన్గా అనిపిస్తుంది. ఇందాక వేసిన దగ్గర ఏంటంటే మళ్ళీ నెక్ దగ్గర ఈ కలర్స్ వేస్తున్నాను. మనం ఏవైతే ఆ పించాల్లో కలర్స్ వేసానో అదే కలర్స్ ఇక్కడ వేస్తున్నాను. గ్రీను ఇక్కడ కూడా వేసి గ్రీన్ తోటి చుక్కలు వీటి మధ్యలో పెడుతున్నాం. ఓకే డన్. ఇక్కడ ఇలా వేస్తున్నాను, ఎల్లో కలర్ వేస్తున్నాను, ఎల్లో కలర్ ఫిల్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ వరకు. ఇట్లా ఇలా వేసి ఇప్పుడు ఆరెంజ్ కలర్ డార్క్ ఉంది కదా అది వేసుకోవాలి. దీని మీద షేడెడ్ కింద రావాలి. ఇట్లా ఇక్కడ లైట్గా రావాలి, కొంచెం ఎల్లో ఉండాలి కానీ లైట్గా రావాలి. ఇట్లా ఈ లైన్లో వేసాను కదా లైట్ కలర్ వేసి డార్క్, అదే సేమ్ ఇక్కడ కూడా వేస్తున్నాను ఇట్లా. ఇదిగోండి ఈ లైట్ కలర్ ఫస్ట్ కమలం పూలకి వేసాం కదా, అదే లైట్ కలర్ దీనికి కూడా వేయాలి. ఇట్లా పింక్, ఇలా షేడ్ ఇవ్వాలి, మళ్ళీ కొంచెం అతికినట్టు ఉండకూడదు. తర్వాత డార్క్, ఇలా డార్క్ వేసినప్పుడు అవుట్లైన్ ఇలా ఇచ్చి ఇట్లా కార్నర్లో డార్క్ రాసుకురావాలి. ఇక్కడ ఇక ఇలా షేడింగ్ కింద లైట్గా వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఇవన్నీ అలాగే వేసుకురావాలి. ఇదిగోండి బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ ఫిల్ చేస్తున్నాము. ఆ పికాక్కి లాస్ట్లో అవుట్లైన్ ఏ కలర్ అయితే ఇచ్చామో ఆ కలర్ అనమాట. ఆ మధ్యలో రౌండ్ కూడా ఫిల్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా మొత్తం అంతా ఫిల్ చేసేసుకోవాలి. ఈ ఫ్లవర్స్లో పైన లోటస్కి అది ఏ కలర్ అయితే వేసానో ఆ కలర్ వేసేస్తాను. మీకు ఏదైనా కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. దానికన్నా కొంచెం డార్క్ పింక్, లైట్గా షేడెడ్ ఇవ్వాలి. కవర్లో ఉందో లేదో పింక్ అయిపోయినట్టు ఉంది. డార్క్ పింక్, ఇట్లా సైడ్కి ఇట్లా డార్క్ వేసుకుని అంటే తిక్కుగా కొంచెం
దాని తర్వాత లైట్ వేసుకోవాలి ఇట్లా. ఇదిగోండి డార్క్ కలర్ అనమాట అన్నిట్లకన్నా ఈ పింక్. ఆ డార్క్ కలర్తో ఊరికి అవుట్లైన్ వేస్తున్నాను అనమాట. పైన వేసాను ఆల్రెడీ. ఇదిగోండి ఇక్కడ మనం ఏంటంటే ఒక రౌండ్స్ కింద పెట్టుకుని ఒక కమల పువ్వు వేసుకుందాము. ఒక 7 పెట్టాను ఇట్లా. ఈ పింక్ వేసానండి. తర్వాత డార్క్ కలర్ పింక్ ఉంది కదా, దాంతో ఇట్లా రౌండ్. ఓకే, ఇదిగోండి ఈ డార్క్ కలర్ అవుట్లైన్స్ అవి ఇచ్చాను చూడండి, దాంతో ఇట్లా మిడిల్లో డాట్స్ కింద కొంచెం ఇలా పెట్టుకుని ఇక్కడ కమలం పువ్వు. గాలి వచ్చేస్తుందో. కమలం పువ్వు మరీ ఎక్కువ వెల్లడుపుగా వేయకూడదు, నార్మల్గా వేసుకోవాలి. ఓకే, ఎందుకండి ఈ లైట్ కలర్ని ఇంక ఇలా వేసుకుని రావాలి. డార్క్ కలర్ అవుట్లైన్ వేస్తుంది ఇట్లా. ముగ్గైతే మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చిందండి. చిన్నగా అనిపిస్తుంది, సింపుల్గా వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. అందులోను షేడ్స్ కింద కొద్దిగా చూపించాను కదా ఉన్న కలర్స్లోనే. చాలా బాగా అనిపిస్తుంది. మీరు గచ్చు మీద వేసుకున్న, నేల మీద వేసుకున్న, ఎక్కడ వేసుకున్న, అపార్ట్మెంట్లో కానీ వేసుకున్న, ఇంకా అపార్ట్మెంట్లో ప్లేస్ లేదనుకోండి ఇంకా చిన్నగా పెట్టుకోండి. ఈ మాత్రం ప్లేస్ అయితే ఉంటుంది, ఇంకా చిన్నగా పెట్టుకోవచ్చు. కావాలంటే దగ్గరగా పెట్టుకోండి చుక్కలు. కావాలంటే చుక్కలు లేకుండా కూడా డిజైన్లకు కూడా మామూలుగా గీసేసుకోవచ్చండి. చుక్కలే అవసరం లేదు దీనికి. మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి, రంగోలీ వీడియోస్ తప్పకుండా చూడండి. ఇదే కాకుండా ఇంకోటి మంచి డిజైన్ అయితే చుక్కలు లేకుండా మంచి డిజైన్, పెద్ద డిజైన్ వేసి చూపిస్తాను. బయట పెట్టుకునే వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది. చిన్నగా కూడా చేసుకుని పెట్టుకోవచ్చు. మరి ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. మళ్ళీ హోమ్ మేడ్ కలర్స్ ఎలా కలుపుకోవాలి నెక్స్ట్ వీడియో కూడా రాబోతుంది. బ్లాక్ కలర్ ఎలా కలపాలి అని అడుగుతున్నారు కదా, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలను. మరి నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్ని చూడండి, మంచి మంచి ముగ్గులు ఉన్నాయి. ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతేనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి ముగ్గుతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.